సూపర్ 6 సూపర్ హిట్కు అనంతపురంలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. మరికొద్ది గంటల్లోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ అగ్రనేతలతో కూడా అనంతపురంకి చేరుకున్నారు. ఇదే పరిస్థితిలో మనం ప్రస్తుతం అనంతపురం సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభ వేదిక వద్ద ఉన్నాం. చూడొచ్చు మనం మొత్తంగా ఏదైతే 100 అడుగుల వెడల్పు 60 అడుగుల పొడవుతో వీఐపీలు వీవీఐపీలు కూర్చునే సభా ప్రాంగణం అంతా కూడా ఏర్పాటైపోయింది. ఇప్పటికీ ఈ సభా స్టేజ్ పైన కూడా మొత్తం వీఐపీలకు మొత్తం చైర్స్ అన్ని కూడా వేశారు. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్, బీజేపీ అగ్రనేతలంతా కూడా ఇదే స్టేజ్ పైన కూర్చోబోతున్నారు. వారితో పాటు కూడా మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ వేదిక పైన ఆశీనులు అవుతున్నారు. ఇక్కడి నుంచి దాదాపుగా 5 లక్షల మంది పైగా జనంకు వీళ్ళు సందేశం ఇవ్వబోతున్నారు. ఏడాది పాలనలో తాము ఏం చేశాము, ఇచ్చిన హామీలన్నీ ఎలా నెరవేర్చాము, ఎన్ని నెరవేర్చాము మొత్తం అని చెప్పేసి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున చెప్పబోతున్నారు. చూడొచ్చు మొత్తం పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. భారీ బహిరంగ సభ కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఏదైతే ఈ సభా వేదిక ఉందో సభా వేదిక మీద నుంచి కూడా ప్రజలందరినీ వారందరూ కనిపించే విధంగా కూడా ర్యాంపును కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే ర్యాంపు కూడా చూడొచ్చు మనము. ఈ ర్యాంపు పైన పవన్ కళ్యాణ్ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఏదైతే మొత్తం సభను చూసుకుంటే కన్నా ఎవరికి కూడా రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా కూడా అనేక మంది ఈ సభకు హాజరు కానున్నారు. సుమారుగా 5 లక్షల మంది ఈ సభకు రాబోతున్నారు. వారు వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా పకడ్బందీగా అధికారులు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బారిగేట్లు పెట్టేశారు. వచ్చేవారందరికీ కూడా వారికి కేటాయించిన బారిగేట్లలో లోపలికి వెళ్ళాలని చెప్పేసి, అలాగే మధ్యాహ్నం ఎండ ఎక్కువ ఉంటుందన్న సమయంలో కూడా వారందరికీ అందుబాటులో తాగునీరు కూడా ఏర్పాటు చేశారు. చూసుకోవచ్చు మొత్తం ఏర్పాట్లు కూడా అంగరంగ వైభవంగా చేశారు. ఎందుకంటే 3 పార్టీలు కూటమిగా గత సంవత్సరంలో ఎన్నికల్లో వచ్చాయి. అయితే గెలిచిన అనంతరం 3 పార్టీలు కూడా ఒకే వేదిక మీదకు రావడం అనేది ఇదే మొదటిసారి. అయితే రాయలసీమ జిల్లాల్లో అనంతపురాన్ని ఎంచుకున్నారు ఈ సభకు. 3 పార్టీలు కూడా ఈ వేదిక మీద కలవబోతున్నాయి. మొదటిసారిగా కలవబోతుండటంతో పెద్ద ఎత్తున ఈ సభను అయితే ఏర్పాటు చేశారు. మొత్తం 5 లక్షల మంది ఈ సభకు రానున్న నేపథ్యంలో గట్టి భద్రతా చర్యలు కూడా పోలీసులు చేపట్టారు. ఇప్పటికే 30 మంది ఐపీఎస్ అధికారులతో పాటు దాదాపు సుమారుగా ఏదైతే 6,000 మంది పోలీసులు ఇక్కడ పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అంటే అనంతపురం నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నీ కూడా పోలీసులు కంట్రోల్లోకి వచ్చేసాయి. ఏదైతే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చర్యలు చేపట్టారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూడొచ్చు మనం. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి మోదీ, అలాగే మంత్రి నారా లోకేష్ కటౌట్లు పెద్ద కటౌట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా ఇబ్బంది కలగకోకుండా కూడా అధికారులు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఓవరాల్గా తీసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చినాము. ఇది కేవలం అయితే ప్రజలకు ఏదైతే ఉందో తాము అధికారాన్ని చేపట్టిన తర్వాత ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంతోనే ప్రజలకు కృతజ్ఞత తెలిపేందుకు ఈ సభను ఏర్పాటు చేశామని చెప్పేసి ఇక్కడ కూటమి నేతలు చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం.